నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. 10వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు ఖాళీ పళ్ళ్యాలను మోగిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, హెల్త్ ఎలివెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు ములకా శివసాంబిరెడ్డి, మున్సిపల్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుంది. గత 11 రోజులుగా వాళ్ళు విధులు మానేసి జీతాలు పోగొట్టుకుని సమ్మెలా ఉండగానే ప్రభుత్వం స్పందించకపోవటం అనేది చాలా అన్యాయంగా ఉంది. వీళ్ళు అడిగేది కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వాలు అమలు చేయకపోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. మున్సిపల్ కార్మికులు నామినల్ తక్కువ వేతనంతో వాళ్ళు సంవత్సరాల తరబడి 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ వాళ్ళని పర్మనెంట్ చేయకపోవటం అంటే ఈ ప్రభుత్వాలు మరి ఎవరిని గురించి పట్టించుకుంటాయి. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 25వ రోజుకు కొనసాగాయి. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. వాళ్ళ సమస్యలు చాలా తీవ్రమైనవి, వాళ్ళ కోరికలు న్యాయమైనవి, అవి అవసరము మా మనుగడకి, మా జీవితానికి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, భావిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మన సమగ్రంగా ఆలోచించాలా, వాళ్ళ కోరికల పట్ల సమంజసమైనటువంటి పద్ధతిలో ఈ సమ్మెకి ఓ పరిష్కారాన్ని చూపించాలని చెప్పేసి ఆలోచించాలి తప్పనిచ్చి మేము మిమ్మల్ని అందరినీ పనిలోంచి తీసేస్తున్నాం, నోటీసులు ఇస్తామని చెప్పేసానంటే మేము ఈ సమ్మె నోటీసు సమ్మె చేయటానికి ముందు 20 రోజుల ముందు ఇచ్చాం చట్టబద్ధంగా. సమ్మె కాలంలో ఉండగా పారిశ్రామిక వివాదాల చట్టం తొలగించడానికి అంగీకరించదు. అయినా మీరే చేసిన చట్టాలను ఉల్లంఘించి మేము నోటీసులు ఇస్తామని చెప్పేసానంటే ఆ నోటీసులు చెల్లవని మీకు తెలుసు. కానీ ఆ నోటీసుల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, టీచర్ల యొక్క మనోనిబ్బరాన్ని దెబ్బతీయటం కోసం, వాళ్ళని భయపెట్టడం కోసం, బెదిరించడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్యం మీద దాడి తప్పనిచ్చి ఒక నాగరికంగా అనుభవం ఉండేటువంటి అధికారులు, ప్రభుత్వం చేసేటువంటి చర్యలు కాదు. ఇప్పటికైనా ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నీ మీరు ఉపసంహరించుకోండి. మేమెవరు అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ ఒక్కళ్ళు కూడా ఆ నోటీసులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. నోటీసులు ఇచ్చే ప్రయత్నాన్ని ఆపి ప్రభుత్వం ఒక ప్రపోజల్స్ ఈ పద్ధతిలో మేము మీ సమస్యకి పరిష్కారం చేస్తామని చెప్పి ముందుకు వస్తే బాగుంటుంది. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేమందరం మా న్యాయమైన కోరిక కోసం పోరాటం చేస్తున్నాము. అట్టి రీతిగా గ్రాడ్యుటీ విషయంలో కూడా న్యాయమైన తీర్పు ఆలోచన చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు అమ్మ మీ సోదరుణ్ణి నేను దేవుడి బిడ్డని అని అన్నాడు. దేవుడైతే ఇదే చెప్తాడా? న్యాయంగా రాత్రికాలం నిజముగా దేవుడి బిడ్డవైతే నా సహోదరులు మీరందరూ అన్న రీతిగా మీ సహోదరులు ఏడుస్తూ ఉంటే రోడ్డుల మీద పడి మీరు చూస్తూ ఊరుకుంటారా? అందుకని మాకు న్యాయం తీర్చాలని, మా న్యాయమైన కోరికలు మీరు తీర్చేదాకా మాకు ఉద్యోగాల నుంచి తీసేస్తామని మీరు బెదిరించినా సరే మేమేమాత్రము బెదిరిపోము. అవసరమైతే ఈ వెట్టి చాకిరీ చేసే కన్నా మీరు తీసేసినా కూడా మేము ఇష్టపడ. ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ ఉద్యోగము గౌరవ వేతనంతో కూడిన దాంట్లోకి వస్తే మేము చేసిన సేవలు ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఒక మంత్రులో చేయగలిగింది కాదు. పల్స్ పోలియో డ్యూటీలు కానించి ఆశా వర్కర్లు డ్యూటీలు మేమే చేసాం. బిఎల్ఓ డ్యూటీలు దానికి కూడా మీరు డబ్బులు ఇవ్వలేదండి, అవి చేసాం. అసలు మేము చేయలేని పని ఏముందండి? ఇవాళ వాలంటీర్లను తెచ్చారే, ఆ పని కూడా మేము చేసాం, ఆ డబ్బులు కూడా మేమే పంచాం. అంటే చిన్న వేతనంతో
ఎంతమందిలో చేయగల పనుల్ని అంగన్వాడీలని మీరు ఉపయోగించుకున్నారండి? ఏ ప్రభుత్వం అయినా సరే మేము పనులు చేయటంలో ఆరితేరేమో, మీరు చెప్పింది విని గొడ్డులాగా తలకాయ ఊపటంలో మాకు అలవాటైపోయింది. ఈరోజు పెరిగిన ధరల గురించి ఒక ఇద్దరు మనుషులు బతకడానికి అవసరమైన మొత్తం కూడా మాకు లేదని, మా జీతంలో మళ్ళీ మేము పెట్టుబడి పెడితే అవి ఎప్పుడుకొస్తాయో తెలియని పరిస్థితి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ పోటీలను స్థానిక ఏఎస్ఎన్ క్రీడా మైదానంలో ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీసీ రవిచంద్ర, రోటరీ క్లబ్ సభ్యులు కన్నెగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, ఇదర పూర్ణచంద్, శ్రీనివాసరావు, పిడి వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్టేడియంలో గత నెల రోజుల నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లు నిర్వహిస్తూ ఉన్నారు. వాటిల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే క్రీడలు మీకు ఆ ఉద్యోగ అవకాశాలు జీవితంలో ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి మీరు అందరూ మీ కాలేజీలందరికీ కూడా రోల్ మోడల్గా ఉండే విధంగా ఆడి ఒకళ్ళే గెలిచినా కానీ టీమ్ స్పిరిట్ చూపించి తరువాతి మ్యాచ్ల్లో ఛాంపియన్షిప్స్లో నెగ్గే విధంగా మీరు అందరూ ఆడాలని చెప్పి కోరుకుంటూ, తెనాలి వారు నాకు పరిచయం లేకపోయినా వెంకటేశ్వరరావు గారి ద్వారా సార్ కొంచెం ఈ మెమెంటోస్ స్పాన్సర్ చేయండి సార్ అంటే వాళ్ళు చాలా సంతోషంతో యాక్సెప్ట్ చేశారు. అందుకు నేను సదా కృతజ్ఞతనండి మీకు. అలానే మొత్తం ఈరోజు 8 టీంలు వచ్చినాయండి. 8 టీంలు ఇక్కడ సెలెక్ట్ అయిన టీంలు సౌత్ జోన్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొట్టాయంలో ఆడతాయండి. ఈ టోర్నమెంట్ మా ఏబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి అలాట్ చేసినందుకు విశ్వవిద్యాలయ అధికారులకు అందరికీ మా కళాశాల తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిపారని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను దశల వారీగా 3,000 వరకు పెంచినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ 3,000 అందచేస్తూ వితంతువులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జూన్ 2019 నుండి జనవరి 2024 వరకు 235 కోట్ల రూపాయల పింఛన్లను అందించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 సార్లు ఎవరికై జూన్ కానీ ఇటు డిసెంబర్ 60 సంవత్సరాల నిండిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కొత్త పెన్షన్ కూడా తీసుకొస్తాం. ఈరోజు సుమారు ఒక 176 మందికి పెన్షన్, కొత్త పెన్షన్దారులు ప్లస్ పాత పెన్షన్దారులు, అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెన్షన్ని 3,000 వరకు ఇస్తామని చెప్పి ఈ నెల నుంచి 3,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం తెనాల్లో ఈరోజు ఈ కొత్త పెన్షన్దారులందరికీ ఈరోజు సాయంత్రం డబ్బులు ఇచ్చే కార్యక్రమం, అలాగే కొత్త పెన్షన్దారులు అలాగే పాత పెన్షన్దారులకి పెంచిన అమౌంట్ని ఇచ్చే కార్యక్రమం సుమారు ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన మున్సిపాలిటీలో ఈరోజు ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇచ్చిన తరువే ఫస్ట్ సంతకం 2,250 రూపాయల పెన్షన్ని స్టార్ట్ చేసి ఈరోజు 3,000 వరకు తీసుకొచ్చాం. ఈ అవ్వాతాతలకని
వికలాంగులు కానీ వితంతువులు కానీ 60 సంవత్సరాలు నిండిన అవ్వాతాతకి ఎవరున్నా, ఎవరు చూసినా చూడపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండానని ఆర్థిక భరోసాని తీసుకొచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్గా 1వ తారీఖు ఫంక్షన్ పొద్దున్నే ప్రభుత్వ ఉద్యోగి జీతం 1వ తారీఖు పడినా పడపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ విధానం తీసుకొచ్చి ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పెద్ద కొడుకు. ఒక్క నెలకి ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న 37,000 కుటుంబాలకి 3,000 కాడికి 10,86,00,000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్నే వాలంటరీ తీసుకొచ్చి నీ చేతికి అందిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న మధ్య తరగతి వాడి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాత మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న వితంతువుల మీద ప్రేమ. వాళ్ళ బతుకు తెల్లారాలి అంటే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలా? ఆ డబ్బులు 1వ తారీఖు పొద్దున్నే వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవనం గడిచిద్ది, లేకపోతే వాళ్ళ జీవనం గడవదు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మి దాన్ని ఆచరించాడు. అందుకే మీకు పెన్షన్ కరెక్ట్గా 1వ తారీఖు పొద్దున్నే వస్తాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్స్, మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తాత కళ్ళల్లో మెరుపులు చూడాలని పాదయాత్రలో అయితే మాట ఇచ్చాడో మడివి తిప్పకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలని పెంచడం అనేది జరిగింది. ఇవాళ అవ్వాతాత కళ్ళల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. అలానే ఈ పెన్షన్లు అన్న మాట ప్రకారమే 3,000 రూపాయలని చేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం రావాలని, మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, అలానే అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. మన లోకల్ శివన్న అనునిత్యం మన మధ్య ఉంటారు. మన సమస్య ఏదైనా సరే ఆయన దృష్టికి వెళ్తే వెంటనే పరిష్కరిస్తారు. అలానే ఈరోజు పెన్షన్లు 15,759 మందికి పెన్షన్లు అందుతున్నాయి అంటే కేవలం మన ఎమ్మెల్యే గారి ఈ నెల జనవరి 1వ తారీఖు నుంచి అందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మరి పెన్షన్ డబ్బులు కూడా కొంతమందికి ఈ రోజున అకౌంట్స్లో పడతాయి. అవి డ్రా చేసి రేపు మార్నింగ్ మా సెక్రటరీస్ అంతా కూడా వాలంటీర్స్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మరి ఉన్న 600 అప్లికేషన్స్ మనం ఆన్లైన్ చేసి పంపించడం జరిగింది. 600లో ఇప్పటి వరకు అంటే 177 మంది నిన్నటి వరకు అర్హులై వాళ్ళ వరకు శాంక్షన్ అయినాయి. ఇంకా రిమైనింగ్ కూడా ఎలిజిబిలిటీని చూసి వాళ్ళు శాంక్షన్ చేయడానికి అంటే వెరిఫికేషన్కి మళ్ళీ పంపిస్తారు. ఆ వెరిఫికేషన్ పంపించిన తర్వాత ఆ రిమైనింగ్ కూడా మనం వెరిఫికేషన్ చేసి మరలా పంపిస్తే అవి కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈ రోజున మనకి 177 మందికి శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 5,31,1,000 రూపాయలు మనం ఈ రోజున కొత్త పెన్షన్దారులకు ఇవ్వటం. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం రద్దుకై పోరాడుతున్న న్యాయవాదులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు సంఘీభావం తెలిపి 27/23 జీవోను రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు యాజమాన్య చట్టంపై తీసుకొచ్చిన జీవో నెంబర్ 512 అత్యంత ప్రమాదకరమైనదని, ఈ చట్టాన్ని కోర్టు పరిధిలో నుండి రెవెన్యూ పరిధిలో తీసుకువెళ్లి యాజమాన్యానికి హక్కు లేకుండా వారి ఇష్టమైన వారికి దారదత్తం చేస్తూ తీసుకువచ్చిన జీవో రద్దు చేయాలని, ఈ జీవో ప్రకారం యజమానికి భూమిపై హక్కు లేకుండా రెవెన్యూ అధికారి ఇష్ట ప్రకారం వారసత్వం ఇవ్వటాన్ని నిరసిస్తూ సంఘీభావం తెలపడం జరిగింది. అనుకూలంగా ఈరోజు గత 8 రోజుల నుంచి రిలే నిరాక్ష శిబిరాన్ని తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఈ శిబిరానికి వచ్చేసినందుకు, అలాగే ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపడానికి తెనాలి రోటరీ క్లబ్ వారు మా శిబిరానికి ఇచ్చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించి ప్రజలకు ఇంకా ప్రజలను చైతన్యవంతులు చేయవలసిందిగా మరీ కోరుతూ
కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోగంటి జగదీశ్వరమ్మ, అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళి, ఈదర వెంకటపూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, ఈదర శ్రీనివాసరావు, దేవయజ్ఞం మురళీకృష్ణ, మల్లాది అర్జున్, కాకుమాను ఉపేంద్ర, జాన్ కిడ్స్, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వారు న్యాయ వ్యవస్థని కాదని చెప్పి రెవెన్యూ అధికారుల ద్వారా ఈ టైటిల్ ఆఫీసర్స్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళని న్యాయాధికారుల పాత్రలో కొత్తగా కూర్చోబెట్టాలనుకోవటం, ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యగా రేపు సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని చెప్పి న్యాయవాదులందరూ కూడా భావించి ఇది తీవ్రమైనటువంటి అంశం కనుక వారు గత 8 రోజుల నుంచి కూడా బార్ తరపున ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. చాలా సంతోషం. వారు ప్రజల తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని నిరాహార దీక్ష రూపంలో తెలియజేస్తున్నారు. వారి హక్కుల్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఈ చట్టం తీసుకొచ్చి రెవెన్యూ అధికారుల్ని సివిల్ వ్యవస్థగా ఉన్నటువంటి కోర్టులకి సరైన సిబ్బందిని సౌకర్యాలు కల్పించకుండా రెవెన్యూ అధికారులు న్యాయమూర్తులను చేస్తున్నారు. రేపు క్రిమినల్ కూడా ఎత్తేసి కోర్టులు మొత్తం మూసేసి పోలీస్ ఆఫీసర్స్ని న్యాయమూర్తులుగా చేసి క్రిమినల్ ప్రొసీజర్స్ వారికి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.